हास्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवम् वेदान्ताचार्यसच्छिष्यम् उडयवर्लुमहं भजे। लोकाचार्याय गुरवे कृष्णपादस्य सूनवे संसारभोगिसन्दष्ट जीवजीवातवे नमः। జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, అనాధ్యాయాలు మనం పూర్తి చేసుకుని ఈరోజే మనం ఆశ్వీజ విధియలోకి చేరుకున్నాం. పాడ్యమి, పౌర్ణమి రెండు మనకు అనాధ్యాయాలు వచ్చినాయి. ఈ రోజు నుంచి మళ్ళీ మనం తిరుమంత్రార్థాన్ని ఆరంభం చేసుకుంటున్నాం. భగవంతుడు పరమ దయాళువు అని తెలుసుకున్నాం. ఆయన శ్రీయపతి అని తెలుసుకున్నాం. అటువంటి ఆ స్వామి మనందరినీ ఉద్ధరించడం కోసం ఆయనకి మన మీద పరమ కృప ఎందుకు కలిగిందో కూడా తెలుసుకున్నాం. అయ్యో, ఈ జీవులందరూ కూడా కర్ణ కళేబరాలు లేకుండా పడున్నారే, ఇలాంటి వాళ్ళకి కర్ణ కళేబరాన్ని ఇవ్వాలి. కళేబరం అంటే దేహము, కరణములు అంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు, ఈ శరీరం ఉంటేనే వీడు ఏదైనా సాధించగలుగుతాడు. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని మనకి శాస్త్రం చెప్తాను. మనకి భగవంతుడు ఇచ్చాడు ఈ దేహాన్ని, ఇంద్రియాన్ని. దేనికోసం ఇచ్చాడు? ధర్మాన్ని సాధించడం కోసం. ధర్మం అంటే ఏమి? ధర్మం అంటే పరమాత్మే. కృష్ణం ధర్మం సనాతనం అని మనకి చెప్తుంది. అదే కాదు, శాస్త్రం చెప్తుంది ధర్మము అంటే యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ అని శాస్త్రం చెప్తుంది. ధర్మము అంటే కొన్ని కర్మల సముదాయం. ఇహలోకంలో మనిషి సకల సంపదలు పొందాలి, సుఖంగా ఉండాలి అని అనుకుంటే కొన్ని కర్మలు చేయాలి. అసలు భూమి మీద మనం పుట్టిందే సుఖపడ్డం కోసం. ఆ సుఖపడ్డం కోసం ఈ దేహాన్ని వాడుకుంటూ మనం సుఖించాలి. సుఖించడం అంటే 3 పూట్ల ముప్పొద్దులా తింటే సుఖం రాదు. తింటే రోగగ్రస్తుడు అవుతాడు, వింటే మనిషి బాగుపడతాడు. అందుకని కేవలం మనం ఈ శరీరంతో చేయాల్సిన పని ఏమిటి అంటే, శరీరానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఇచ్చినా ఆత్మకు కావాల్సినవేవో వాటిని సముపార్జించడం కోసమే ఈ దేహాన్ని వాడాలి. అందుకోసం భగవంతుడు ఇచ్చాడు గనక దీన్ని దానికోసమే వాడకుండా తన్నై వ్యభిచర్యాదే అని మనం నిన్న విన్నాం. పరమాత్మనే కాకుండా తన సొంత ప్రయోజనాల కోసం ఈ శరీరాన్ని వాడుకుంటూ కూర్చుంటే వాడు ఇంకా ఈ అగాధంలో పడిపోతాడు. అందువల్ల ఇలాంటి అగాధంలో మనిషి పడకూడదని, వాడిని రక్షించడం కోసమని భగవంతుడు ఏం చేశాడు? ఒరే, ఈ శరీరానికి ఒక ప్రయోజనం ఉందిరా, ఆ ప్రయోజనం ఏమిటో తెలుసుకో అని మనకి తెలియజేశాడు వేదం ద్వారా. ఏమిటి ఆ ప్రయోజనం? ఓన్లీ నీకు సంతోషం, సుఖము అంటే ఈ లోకంలో ఉండేవనుకుంటావేమో. సరే, వాటిని కూడా అనుభవించు. అనుభవిస్తూ చివరికి నీకు విరక్తి అయితే పుడుతుంది కదా, ఇవి కావు అని తెలుసుకుంటావు కదా, అప్పుడు నన్నన్నా చూడు, నన్ను తెలుసుకో అంటూ ఇహలోకంలో ఉండే సుఖాలను పొందడానికి కొన్ని కర్మలు చేస్తూ ఉంటాం. దాని పేరు అభ్యుదయము అంటారు. అలాగే మరి పైలోకాల్లో సుఖాన్ని పొందాలి అంటే దానికోసం కొన్ని కర్మలు చేస్తాం. దాని పేరు నిశ్రేయసము అంటారు. ఈ రెండింటిని పొందడానికి చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల సముదాయాన్ని ధర్మము అంటారు. యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ అంటారు. అంటే ఈ అభ్యుదయం లోకంలో సుఖాలను అనుభవించడం కోసం చేసే కర్మలు, నిశ్రేయసము పైలోకాల్లో కూడా సుఖాన్ని పొందడం కోసం చేసే కర్మలు, ఈ రెండింటిని కలిపే ఉంటారు ధర్మము అంటారు. అయితే ఈ ధర్మం అనేది మనం పొందాలనుకుంటున్నటువంటి సుఖం కేవలం ఇంత మాత్రమే కాదయా, ఆ పరమాత్మను పొందవలసింది అని తెలియచేస్తుంటుంది. అందులో ధర్మం అంటే పరమాత్మే అని కూడా మనకి తెలుస్తుంది. ఆ పరమాత్మను పొందాలంటే ఏం చేయాలి?
నీకు ఒక పుస్తకం ఇస్తా అని పరమాత్మ మనకు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు, అంటే ఒక జ్ఞాన నిధిని ఇచ్చాడు. అదే వేదము. అపౌరుషేయము, ఏ పురుషుడు వ్రాసిన గ్రంథం కాదు. పురుషుడు కనుక ఒక పుస్తకాన్ని రాస్తే, పురుషుడు అంటే కేవలం అంటే ఆడవాళ్ళు రాస్తే పనికొస్తుంది అనకండి. పురుషుడు అంటే స్త్రీ పురుషులు ఇద్దరిని పురుషులనే అంటారు. పురుష అనే పదానికి అర్థం ఏమిటి? పురి సేతే. పురి అంటే దేహం ఎందు, సేతే ఉంటాడు గనక వీని పురుష అని పిలుస్తారు. అందుకని జీవుడికి పేరు పురుష అని అర్థం. అంతే తప్ప ఈ పురుషుడు పొందేటటువంటిది పురుషార్థం అనగానే అంటే ఆడవాళ్ళు పొందితే పురుషార్థం కాదా అని అడిగింది ఒక ఆవిడ. పురుష అంటే ఈ దేహంలో ఉండే జీవుడికి పేరు అనమాట. జీవుడు కోరేవన్నీ పురుషార్థాలే. అందువల్ల ఆత్మ స్త్రీయా పురుషుడా నపుంసకమా అని చూడకండి. శరీరంలో ఉండేటువంటి అవయవ నిర్మాణాల ద్వారా ఒక వ్యక్తి పురుషుడా స్త్రీ అని మనం బాహ్యంగా చెప్తాం. కానీ జీవుడు అనేది ఒక పుంలింగంలో ఉండే శబ్దం అనమాట. జీవ అంటారు. అందువల్ల ఆ ప్రయోగం చేస్తున్నారు తప్ప వేరు కాదు. అందువల్ల ఇలాంటి జీవుడు కేవలం ఏ ఉపాధి లేకపోతే, అంటే ఏ శరీరం లేకపోతే వాడు ఏం పొందలేడు గనక భగవంతుడు వాడికి శరీర ఇంద్రియాలను ఇచ్చి వాటిని ఎలా వాడుకోవాలో చెప్పడానికి వేదాన్ని ఇచ్చాడు పరమాత్మ. ఆ వేదం ఏ పురుషుడు రాయింది అని చెప్పుకున్నాం. పురుషుడు రాసే గ్రంథాలకు 4 దోషాలు ఉంటాయని నేను మనం తెలుసుకున్నాం. భ్రమ, ప్రమాద, విప్రలిప్స, ఆసక్తి. ఈ 4 దోషాలు మనిషి రాసే గ్రంథానికి ఉన్నాయి. అందువల్ల కానీ ఇలాంటిది కాదండి వేదం. వేదం స్వతః ప్రమాణము, తనకి తానే ప్రమాణము. వేరేది ఇంకోటి వేదం ఇంత గొప్పది అని చెప్పడానికి ఇంకోటి ఏం బయలుదేరక్కర్ల. వేదంలో చెప్పిన దాన్ని నిర్ణయం చేయడానికి ఇంకోటి ఏది వేరే ప్రమాణం లేదు. అలాంటి స్వతః ప్రమాణమైనటువంటిది, ఏ దోషము లేనటువంటిది వేదము అని వేదం గురించి మనం తెలుసుకున్నాం. మరి వేదం అంటే దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం కదా. అందుకే పరమాత్మ వేదంలో ఉండేటటువంటి రహస్యాలని పెద్దవిగా చేసి చూపించడం కోసమని కొన్నిటిని ఇచ్చాడు. వాటికే పేరు ఉపబృంహణములు అని పేరు. బృంహణము, బృహతి అంటే పెద్దగా చేసి చూపించేవి. చూపించి ఏం చేస్తుంది? సమీపాన్ని దగ్గరికి తీసుకెళ్తుంది. ఏ అర్థం మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ అర్థం దగ్గరికి తీసుకువెళ్ళేలాగా పెద్దగా చేసి చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం కంప్యూటర్లో ఏమైనా పెట్టుకుంటే ఐప్యాడ్లో కానీ పుస్తకాలు చిన్న అక్షరాలు అయితే దాన్ని పెంచుకోవడానికి ఇలా అంటే పెద్ద పెద్ద అక్షరాలు అయిపోతాయి. అలా వేదంలో ఉండే రహస్యాలని పెద్దగా చేసి చూపిస్తాయి గనక వాటిని ఉపబృంహణాలు అంటారు. ఆ ఉపబృంహణం గడాన స్మృతి ఇతిహాస పురాణాదిగళయం ప్రవర్తిప్పిత్త విడత్తిలు. ఆయన ఏం చేశాడు? ఉపబృంహణాలైనటువంటి రామాయణ మహాభారతాలు, స్మృతి గ్రంథాలు. మొట్టమొదట స్మృతి గ్రంథాలు అంటాం. ముందు వేదాలు వచ్చాయి, వేదాల తర్వాత స్మృతి గ్రంథాలను ఇచ్చాడు. స్మృతి అంటే వేదంలో ఉన్నదాన్ని గుర్తు చేసుకు చెప్పే వాటికి స్మృతులు అని పేరు. ఇవి ఋషులు అనుగ్రహించారన్నమాట ఈ స్మృతి గ్రంథాన్ని. శృతి వేరు, స్మృతి వేరు. శృతి అంటే వినబడింది కనుక దాని పేరు వేదానికి శృతి అని పేరు. మరి స్మృతి అంటే గుర్తు తెచ్చుకు చెప్తూ ఉంటారు. వేదంలో చెప్పిన వాటన్నిటిని గుర్తుపెట్టుకుని ఇది ఇలాగా అని వాళ్ళు ఋషులు కొన్ని గ్రంథాలు రాశారు. వాటికి స్మృతి గ్రంథాలు అంటారు. అవి మనుస్మృతి, భరద్వాజ స్మృతి ఇలా పేర్లతో మనకి తెలుస్తూ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. తర్వాత ఇతిహాసాలు. ఇతిహాసము, ఆస, ఇది ఇలా జరిగినట అని చెప్తుంది కనుక దానికి ఇతిహాసము అంటారు. అటువంటి ఇతిహాసాల్లో రామాయణం, మహాభారతం ప్రధానం అన్నమాట. వాటిని అలాగా పురాణాదిగళయం, పురాణాలను ఇచ్చాడు. 18 పురాణాలు. అందులో మనకి పురాణ ఆది అంటే 18 పురాణాల్లో మొట్టమొదటి పురాణం విష్ణు పురాణం పరాశర మహర్షి రాశాడు. అది ఆ పరాశర మహర్షి తన కుమారుడైన వ్యాసుడికి చెప్పాడు. వ్యాసుడు దాన్ని అర్థం చేసుకొని మిగతా పురాణాలన్నింటినీ కూడా అనుగ్రహించాడు. ఇలా 18 పురాణాలు. వీటన్నిటిని చేసినప్పటికీ మరి శాస్త్రాలన్నీ చదవాలంటే ఎక్కడ చదవగలుగుతాడు? అంద శాస్త్రాభ్యాసత్తుకు అనేక యోగ్యత వేండుగయ్యాలి. ఆ శాస్త్రాలన్నీ చదవాలంటే ఎన్నో యోగ్యతలు కావాలి.
వేదానికి శాస్త్రం అని కూడా పేరు. ఎందుకు శాస్త్రం అంటున్నారు? శాసనాత్ శాస్త్రం, శాసించి చెప్తుందట. ఇది ఇలా చెయ్యవలసిందే. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నోయితరాణి, మిగతావి చేయడానికి వీలు లేదు, ఇవి చేసే తీరవలసింది అని వేదం నిష్కర్షించి చెప్తుందన్నమాట. అందువల్ల శాసించి చెప్తుంది కనుక దాని పేరు శాస్త్రము అంటారు. బతిమినాడదు. మళ్ళీ మళ్ళీ రామాయణ గ్రంథాలు ఇలాంటివి అయితే మనకి అవి కావ్యాలు కనుక ఓ ప్రియురాలికి చెప్పేలా ఉంటాయన్నమాట. ప్రియురాలికి ప్రియుడు చెప్తుంటే ఇంకా వినాలి వినాలి అనిపిస్తుందే, అలాంటివి అనమాట అవి గ్రంథాలు. అందువల్ల వేదం అనేది తండ్రి యొక్క వాక్కు లాంటిది. తండ్రి ఎప్పుడు కూడా బుజ్జగించి చెప్పడు, 4 వడ్డించి చెప్తాడు. చేయి వేదహాయ్ అంటాడు అంతే. అలా వేదం కూడా గట్టిగా చెప్తుంది, చెప్పి మరీ చేస్తుంది. అయితే వేదం సామాన్యమైనది కాదండి. మన మీద ఎంతో ప్రేమ. ఎంత ప్రేమ అని చెప్పడానికి వీలు కాదండి. ఒక 1000 మంది తల్లిదండ్రులు గనక ఆ ప్రేమనంతటిని ఒక చోట రాశిగా పోస్తే ఆ తల్లిదండ్రుల ప్రేమ కూడా సరిపోదేమో వేదంకి మన మీద ఉన్న ప్రేమ. అందుకే శాస్త్రం చాలా గొప్పది అంటారు. మాతా పితృ సహస్రేభ్యోపి వత్సలతరం శాస్త్రం. మాతా పితృ సహస్రేభ్యోపి, తల్లిదండ్రులు 1000 మంది తల్లిదండ్రుల యొక్క వాళ్ళ ప్రేమంతా చూడపోయారు. అంత గొప్ప ప్రేమ అన్నమాట వేదానికి. మాతా పితృ సహస్రేభ్యోపి వత్సలతరం. వత్సల అంటే దూడ పుట్టగానే దాని మీద ఉండే మాలిన్యాన్ని ఆవు ఎలా అయితే తన నాలుకతో గ్రహిస్తుందో, వత్సం లాతి గృహతి అంటారు, దాని మొత్తాన్ని స్వీకరిస్తుందో, అలా పరమాత్మ కూడా ఈ శాస్త్రం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. తన మనలో ఉండే మాలిన్యాలన్నిటినీ భోగ్యంగా స్వీకరిస్తాడు అని. వేదం కూడా అంతే. ఎలాంటి వాడైనా సరే, ఎంతటి చెడ్డవాడైనా సరే వాడిని అనుగ్రహించడానికి ప్రవర్తిస్తూ ఉంటుంది వేదం. వత్సల తరం అన్నారు. తరతమ భేదాలు అంటుంటారు కదా, ఆ తరం అంటే చాలా గొప్పదన్నమాట అండి. తమం దానికంటే ఇంకోటి ఇంకా పైన. అటువంటి గొప్పది శాస్త్రం. మన మీద ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆ వేదాన్ని తెలుసుకోవాలి అంటే సామాన్యం కాదు. అంద శాస్త్రాభ్యాసత్తుకు అనేక యోగ్యత వేయాలి, అనేకమైనటువంటి ఆ యోగ్యతలు కావాలి అంటున్నారు. ఏమిటి దీనికి మన వ్యాఖ్యానకారులు చాలా అందంగా తెలియజేస్తున్నారు. ఏమిటి వాటిని నేర్చుకోవాలంటే సర్వశాఖ ప్రత్యయ న్యాయము సకల వేదాంత ప్రత్యయ న్యాయము వేండుగయ్యాలే నియమము బహువేదన సామర్థ్యం దీర్ఘాయుష్యం మొదలాన అనేక యోగ్యత అవశ్యాపేక్షితమాగయ్యాలే. వెంటనే వీడికి కావలసిన ఏమిటివి అంటే నియమం. పలానా వాడు మాత్రమే వేదాన్ని అధ్యయనం చేయాలి, మాంసాహారం తినకూడదు, తర్వాత వాడు ఉపనీతుడు కావాలి. అంటే ఉపనయన సంస్కారం చేసుకుని గురుకుల వాసం చేస్తూ, ఆ గురుకుల వాసంలో కూడా వెళ్ళగానే చెప్పేవారు కాదు పూర్వం. నా సంవత్సర వాసిని బ్రూయాద్, సంవత్సర కాలం పరీక్ష చేసేవారు గురువు గారు. వీడికి చెప్పచ్చునా చెప్పకూడదా, వీడిలో ఎంతవరకు అహంకారం లేకుండా ఉంది, ఇలాంటివి పరీక్ష చేసేవారు పూర్వకాలంలో. అంతేకాదు బహువేదన సామర్థ్యం, ఎన్నిటినూ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు దీర్ఘాయుష్యం, ఆయుష్ కూడా గట్టిగా ఉండాలి. మరి ఆయుష్ అందరికీ గట్టిగా ఉంటుందా? కష్టమే. అందులో వేదాల్లో ఉండేటటువంటి కొన్ని నిర్గుణ శృతులు అంటారు, అలాగే సగుణ శృతులు అన్నారు, భేద శృతులు, అభేద శృతులు, వీటన్నిటిని మనం సమన్వయం చేసుకోవాలి. అవి మనకి రావు. అది తెలిసిన వారు రామానుజులు లాంటి పెద్దలు దాన్ని వివరించగలుగుతారు. అందుకే వెంకటాధ్వరి అనే మహానుభావుడు విశ్వగుణాధర్మ చెంపు అనే గ్రంథంలో రామానుజు వారి గురించి చెప్తూ ఈ వేదంలో ఉండే అర్థాలు ఎలా ప్రస్ఫుటిస్తుంటాయి, వాటిని ఎలా సమన్వయం చేయాలి అని ఆయన చాలా చక్కగా చెప్పారు. శృతౌ నైర్గుణ్యవాదా, శృతో వేదంలో నిర్గుణవాదాలు కొన్ని ఉన్నాయి. నిర్గుణవాదాలు అంటే ఆ పరమాత్మకి గుణాలు లేవు, ఆయన ఇలాంటి వాడు అని చెప్పే మంత్రాలు కొన్ని ఉన్నాయి.
ఆ రూపం, ఆ స్పర్శం, ఆ రూపం ఉండదండి, తాకడానికి కూడా ఆయనకి విగ్రహం లేదండి అని చెప్పే మంత్రాలు ఉన్నాయి. అటు వీటిని సమన్వయం చేయాలి కదా. అందుకే ఇలాంటి నైర్గుణ్య వాదాలన్నింటినీ కూడా నిత్యం హేయగుణావధూన వధూనన పరాహ, అవధూనన పరాహ, వాటిని అన్నింటిని దూరంగా నెట్టిపార వేస్తారట రామానుజులు వారు. ఆ మంత్రాలకి చాలా అందంగా అర్థం చెప్తారు. మంత్రాల్లో ఉండే దోషాలు మనకి తెలియకుండా చేసేస్తారు. కొంతమంది ఈ మంత్రాల్ని సమన్వయపరచలేరు, కానీ రామానుజులు అలా సమన్వయం చేశారట. ఇక ఇదే శృతుల్లో శృతౌ ముఖ్యార్థా సగుణోక్తయ, వేదాల్లోనే గుణాలు ఉన్నాయి. ఇవి అందరికీ కంఠాన్ని పట్టుకుంటాయి. నిర్గుణవాదాలన్నీనేమో బౌద్ధాన్ని చెప్పడానికి ఉపయోగపడుతుంటాయి. బౌద్ధంలో దేవుడు లేడు, దేవుడికి గుణాలు లేవు, ఇలా అసలు వాళ్ళు దేవుణ్ణే అంగీకరించరు అనుకోండి, శూన్యవాదులు. కానీ దాన్ని పోగొట్టడం కోసమని కొంతమంది ప్రవర్తిస్తూ వేదంలో కూడా అంతే ఉందండి, దేవుడు లేడు, ఆయనకు రూపం లేదంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ రూపం ఉన్న మంత్రాలు చెప్పాలి కదా. అక్కడ వాళ్ళు వాటిని వదిలేయాలండి, మంత్రాన్ని వీటిని స్వీకరించకూడదండి అని చెప్పేశారట. అలా స్వీకరించకుండా ఉండడానికి లేదు. అవి ఎలాంటి గుణాలు? తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం అని వేదం మనకి చెప్తుంది. ఆ పరమాత్మలో నుండి అంతః తదుపాసితవ్యమా, లోపల ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలని చక్కగా అనుభవించాలి. అటువంటివన్నీ కూడా ఎలాంటివి? శుభగుణ శుభగుణ ప్రఖ్యాపనాత్, ఆ గుణాన్ని చక్కగా తెలియజేశారు రామానుజు గారు. వేదంలో ఎక్కడెక్కడ ఏ గుణాలు ఉన్నాయో వాటిని చక్కగా స్వీకరించారు. బ్రహ్మణాత్ ప్రఖ్యాపనాత్, ఆ పరబ్రహ్మ యొక్క గుణాలని చక్కగా విస్తరింపజేశారు. ఇంక మరి వేదంలో కొన్ని అభేద శృతులు ఉన్నాయి. అంటే దేవుడికి జీవుడికి అసలు తేడాలే లేనే లేదు అని చెప్పే మంత్రాలు. మరి వాటిని ఎలా సమన్వయం చేయాలి? అద్వైత శృతయో విశిష్ట విషయా, అద్వైత విషయము అంటే తత్వమసి అనే ఒక మంత్రం ఉంది. తత్ ఆ పరమాత్మ, త్వం అసి నువ్వయి ఉన్నావు అన్నారు. అంటే ఆ పరమాత్మే నువ్వు అంటే ఆ పరమాత్మకి మనకి ఇంకా తేడా లేదు కదా. ఇలా చెప్పే వాటిని కూడా ఎలా చెప్పాలి? విశిష్ట అద్వైతంగా చెప్పారట రామానుజు గారు. అద్వైతమే, పరమాత్మ మనమే, కానీ పరమాత్మ ఒక్కడే కాదండి, ఆ పరమాత్మతో పాటు జీవుడు ఉన్నాడు, ప్రకృతి ఉంది, ఈ రెండు కూడా ఉన్నాయి అని సమన్వయపరుస్తారు రామానుజుల వారు. విశిష్ట విషయా, మా గురువు గారు చెప్తూ ఉంటారు, ఈ రాదు అద్వితీయుడు అండి అన్నట్టు. అది ఆయన కవి గారు వెళ్ళి, అద్వితీయుడు అంటే ఈ రాజు తప్ప ఇంకెవరు లేరు అని అర్థం, ద్వితీయుడు ఎవరు లేరు అని అర్థం. దాన్ని చూసి అన్నట్టు ఈ రాజ్యంలో రాజుగారు తప్ప ఇంకెవరు లేరండి, అసలు రాజ్యం లేదండి, ప్రజలు లేరండి, రాజుగారికి భార్య లేదండి, రాజుగారి కిరీటం లేదండి అని కాదు అర్థం. అద్వితీయుడు అంటే ఆయనతో సమానుడు గాని ఆయనకంటే అధికుడు గాని లేడని చెప్పడంలో తాత్పర్యం తప్ప, అద్వితీయుడు అని చెప్తే ఇంకోటి లేడని, ఆయన ఒక్కడే ఉన్నాడని అర్థం కాదు. ఇలాగా జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. తత్వమసి, తత్ ఆ కారణ బ్రహ్మ ఏదైతే ఉందో అది, త్వం అంటే నువ్వు, అంటే త్వం నువ్వెవరివి? కారణ బ్రహ్మ అంటే కారణ బ్రహ్మ అయినటువంటి ఆ పరమాత్మ సృష్టించాడు నిన్ను, నీలో కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? కార్య బ్రహ్మ. ఆ కారణ బ్రహ్మే ఇక్కడ కార్యమే కూర్చున్నాడు, నీలో ఉన్నాడు, ప్రతి వ్యక్తిలో ఉన్నాడు, ఈ జగత్తులో ఉన్నాడు. అందువల్ల అందరిలోనూ ఆ స్వామి ఉన్నాడని చెప్పేటటువంటి ఒక అద్భుతమైనది అనమాట. తత్వమసి అంటే అర్థం ఆ పరమాత్మని నేను కలిగి ఉన్నాను అని అర్థం తప్ప నేనే పరమాత్మని అని అర్థం కాదు. జాగ్రత్తగా వినండి, ఇది వేదాంతం. తత్ అంటే కారణ బ్రహ్మ, అక్కడెక్కడో వైకుంఠంలోనే పరబ్రహ్మ. త్వం అసి నువ్వు కలిగి ఉన్నావు అని అర్థం, అయ్యప్ప నువ్వే అని కాదు. దీన్ని మనకి తెలియజేస్తుంటారు. ఇది తెలుసుకోవాలంటే రామానుజు చెప్తే తప్ప తెలియదు కదా. ఇంకా నిష్కృష్ట రూపాశ్రయ భేదోక్తిస్తదిహాకిల శృతిహితం రామానుజీయం మతం. మా రామానుజుల మతం ఎంత గొప్పదండి అని చెప్తూ, మరి భేద శృతులు ఉన్నాయి కదా. భేదం ఏమని చెప్తుంది? జీవుడు వేరు పరమాత్మ వేరు అని చెప్తుంది. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం
యో విధాతి కామాన్ అని వేదం చెప్తోంది. నిత్యో నిత్యానాం, జీవుడు కూడా నిత్యుడే. అంటే మనకు కూడా చావు లేదండి. శరీరాన్ని వదిలిపెడతాం తప్ప మనకి మరణం ఉందా? ఆత్మకి మరణం లేనే లేదు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం, మనం చేతనం చైతన్యం కలిగిన వాడు. మరి ఇలాంటి చైతన్యం కలిగిన వాటన్నిటికీ కూడా అలాగే నిత్యుడైనటువంటి ఈ ఆత్మలకి, జీవుల సమూహానికి మొత్తానికి కూడా వాళ్ళు సంకల్పించుకున్నటువంటి కోరికల్ని తీర్చేది ఎవరు? యో విదధాతి కామాన్, ఎవడైతే వాళ్ళ కోరికలను తీరుస్తున్నాడో వాడు పరమాత్మ అని అటు జీవవర్గాన్ని వేరుగా పరమాత్మ వర్గాన్ని వేరుగా చెప్తున్నాయి. ఈ చెప్పే వాటిని కూడా భేదశ్రుతులు, వీటిని కూడా కలిపి ఈ జీవుడు కూడా ఎప్పుడు ఆ పరమాత్మతోనే కూడి ఉంటాడు, ఆయన్ని వదిలి ఎప్పుడు ఉండడు అని ఒక అందమైన తత్వాన్ని చెప్పేటటువంటి మహనీయులు మా రామానుజులండి. అటువంటిది రామానుజీయం మతం, ఇది మా రామానుజ మతము అని తెలియజేశారు అనమాట. అందువల్ల చూడండి, శాస్త్రాభ్యాసం చేయాలి అంటే ఎంత యోగ్యత కావాలి? ఇలాంటి యోగ్యతలన్నీ కావాలి. అవ్వజుయాలే జ్ఞానం పిరంత చేతన ఉజ్జీవిక్కై అరిదాయి ఇరుక్కిరపడి తిరువుళ్ళం పత్తి. అయ్యో, ఈ శాస్త్రాలన్నీ కూడా తెలుసుకోవడం, ఇవన్నీ చదవడం, వీడు అర్థాలన్నింటినీ ఎక్కడ మననం చేయగలుగుతాడు? వీడికి జ్ఞానం ఎప్పుడు పుట్టేను, ఎప్పుడు నన్ను చేరేను? ఇది చాలా కష్టం కదా అని పరమాత్మ మనస్సులో భావించి, తిరువుళ్ళం అంటే ఉళ్ళం అంటే మనస్సు, ఆ మనస్సులో భావించి సకల శాస్త్ర తాత్పర్యం గలయం, సకల శాస్త్రాల యొక్క సారాన్ని మొత్తాన్ని కూడా సుగ్రహమాగా తొందరగా గ్రహించడానికి వీలుగా ఇవరగల్ అరియలాంబడి పన్నవేయడమెన్ను. ఈ జీవులందరూ తెలుసుకోవాలి సకల శాస్త్రాల యొక్క తాత్పర్యాన్ని అని. స్వరూప ఉపాయ పురుషార్థ యాథాత్మ్య ప్రతిపాదకమాన రహస్యత్రయత్తయ్యం, రహస్యత్రయం అంటారు. 3 రహస్యాలని ఆ పరమాత్మ అందించాలి అని అనుకున్నాడు. ఎలాంటిది? సకల శాస్త్ర తాత్పర్యం గలయం, సకల శాస్త్రాల యొక్క తాత్పర్యం అంతా అందులోనే ఉంది. ఏం చెప్తున్నది? అర్ధపంచక జ్ఞానాన్ని చెప్తుంది. అర్ధపంచక జ్ఞానం అంటే స్వజ్ఞానం అంటే స్వస్వరూపము, పరస్వరూపము, ఉపాయస్వరూపము, ఫలస్వరూపము, విరోధి స్వరూపము అంటారు. ఈ 5 స్వరూపాలు తెలుసుకోవాలి. మనకి పైన వస్తుంది, మనం తెలుసుకుంటాం. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మన, ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధిచ వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః. చూసారా, సకల శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్ని చెప్పే అర్థాలు ఈ 5 మాత్రమే. ఏమేంటి అవి? స్వరూప జ్ఞానం, నేనెవరు, స్వస్వరూపం అంటారు. పరస్వరూపము, వాడెవడు, నన్ను పంపిన వాడెవడు, మరి వాడెవరో తెలుసుకోవాలి. తెలుసుకున్నా, మరి నేను తెలుసుకున్న తర్వాత నేను పొందాల్సిన ఫలం ఏమిటి? వాడే. మన పొందడానికి ఉపాయం ఏది? అది కూడా మనకి ఉపాయం కూడా పరమాత్మే. మరి ఇంతకాలం నేను పొందలేకపోవడానికి గల కారణం ఏమిటి? విరోధులు. ఈ 5 తెలియాలన్నమాట. ఆ విరోధులను తొలగించుకోవాలి. ఈ 5 తెలిస్తే చాలండి అంటారు. అలాంటి అర్ధపంచక జ్ఞానాన్ని చెప్తున్నారు. ఈ అర్ధపంచక జ్ఞానం దాంతోపాటు సుగ్రహమాగా సుఖేన గ్రాహయితం యోగ్యం, సుఖంగా తేలిగ్గా తెలుసుకోవాలట. ఆయాసం అనేది ఉండకూడదట. అలాంటి ఆయాసం లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా అన్ని తెలుసుకునేలా తయారవ్వాలి. మరి ఏమండి, ఇవర్గళ్ళు అన్నారు. ఎవరు వీళ్ళు? పరిమిత కాలవర్తిగళాయి. మనం కొంతకాలం మాత్రమే ఈ భూమి మీద ఉంటాం, ఆ తర్వాత మనం ఉండం. అపరిమిత కాలం కాదు కదా, మంది పరిమితమే. కొంతమందికి 100 ఏళ్ళు, కొంతమందికి 20 ఏళ్ళు, కొంతమందికి ఎన్నేళ్ళో తెలియదు. పుట్టగానే పోయేవారు కొందరు, పుట్టే కొంతకాలం ఏవో ఇతర విషయాల్లో దృష్టి పెట్టి పోయేవాడు కొంతమంది. అందుకని చాలా తక్కువ సమయం ఉంటాం. అందుకే శాస్త్రం మనకి చెప్తుంది, ఎవరైనా అనంతం, అనంత శాస్త్రం, శాస్త్రం అనేది అనంతం. దాంట్లో ఉన్న అర్థాలను నువ్వు తెలుసుకోవాలి. బహువేదితవ్యం, అంత తెలుసుకోవాల్సిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మరి కాలం ఎంత ఉంది? అల్పశ్చ కాల, కొంచెమే ఉంది కాలం. ఈ అల్పమైన కాలంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా తెలుసుకోలేకపోతున్నాం. కారణం ఏమిటి? బహవశ్చ విఘ్నా,
బోళ్ళన్ని ఆటంకాలు వస్తున్నాయి. మరి ఏం చేయాలి? యత్ సారభూతం తదుపాసితవ్యం. ఏది సారమో ఆ సారాన్ని తెలుసుకో చాలు అని మనకి చెప్తున్నారు. అందువల్ల పరిమిత కాలవర్తిగడాయి, చాలా తక్కువ కాలం మనం ఉంటాం. పోనీ ఉన్న కాలంలో ఉన్న వీడికి నూరిపోద్దామా అంటే అల్పజ్ఞరాయి, అల్పమైన జ్ఞానం కలిగిన వాడు. చూడండి, ఒక గ్లాసులో బిందె నీళ్ళు పోయగలమా? పోయలేనట్టుగానే మన బుర్ర మంచిగా గ్రహించగలిగే శక్తి ఉన్నప్పటికీ వీడికి దృష్టి లేకపోవడం వల్ల, ఆ జ్ఞానం సంకుచితం అయిపోవడం వల్ల, అమ్మో ఇంతది నేనెక్కడ తెలుసుకోగలను, నేనెక్కడ చేయగలను అని అనుకుంటాం. కానీ మనకి శక్తి బాగానే ఉంటుందండి. ఎప్పుడు తెలుస్తుంది అంటే కార్యకాలే సమాయాతే అంటారు. ఒక కార్యం కనుక మనకు వస్తే అప్పుడు తెలుస్తుంది. అయితే మా గురుగారు చాలా అందంగా తెలియజేస్తుంటారు జీరస్వామి. కార్యకాలే సమాయాతే అంటే కార్యం వచ్చినప్పుడు అంటే ఎప్పుడు అంటే ఒకడు బాటసారి అడవిలో నడుస్తూ వస్తున్నట్ట. నేను నడిచి 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 నా వల్ల కాదు, నేను అలసిపోయాను, అడుగు కూడా వేయలేను, మీరు పొండ్రా అన్నారు. అన్న తర్వాత మిగతా వాళ్ళు వాడిని వదిలేసి మేము నడుస్తుంటాం, నువ్వు కాసేపు సేద తీరురా కావాలంటే, మేమైతే ఇక్కడ ఆగమని వాడు ముందు వెళ్ళిపోయారు. వాడు ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడే నాన్న రొప్పుతున్నట్ట. ఎందుకు నడిచి నడిచి ఉన్నాడేమో. ఈ రొప్పే సందర్భంలో వీళ్ళ స్నేహితులందరూ వెళ్ళిపోయారు కొంత దూరం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి పులి తిరిగే ప్రాంతం అది తెలియదు వీడికి. ఒక పులి అప్పుడే అటుగా వచ్చి గాండ్రించిందట. ఆ శబ్దం విన్నాడండి, లేచి పరిగెత్తితే వీళ్ళ ఫ్రెండ్స్ అంతా నడుస్తుంటే ముందు వాళ్ళని దాటుకుంటూ వెళ్ళిపోయాట ఊరు ముందుకి. అంటే వీళ్ళంతా అన్న ఎవరైనా ఓపిక లేదన్నావు కదా, ఎలా నడిచి వచ్చేవరా, ఎలా పరిగెత్తేవరా? అమ్మో నేను పరిగెత్తలేదు, పరిగెత్తిచ్చింది. అది ఏమో పరిగెత్తిచ్చిందిరా, పులి గాండ్రింపు రా, అక్కడ పులి ఉందిరా అన్నట్ట. చూసారా, శక్తి లేదు, అడుగు కూడా వేయలేను అన్నవాడు అడుగు వేసేలాగా కాలమే వాడి చేత చేయించింది. అందువల్ల మనకి శక్తి లేదనుకోవడం అబద్ధం. శక్తి ఉంటుంది, కానీ చేయడం బద్ధకం కావచ్చు, ఆసక్తి లేకపోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. అందువల్ల మనకి ఈ సంసారంలో మనకి కాలం పరిమితం, జ్ఞానం ఇంకా తక్కువ. ఇక పోనీ దేన్నైనా చదువుకున్నదన్నా, కొంచెం చదువుకున్న దానన్నా గుర్తుపెట్టుకుంటాం అంటే అల్పశక్తి గడాయి. ఆ అల్పమైనటువంటి జ్ఞానం చేత దాన్ని కూడా మర్చిపోతాం. అబ్బా ఏదో చెప్పారండి, అదేమిటి ఇందాకే అనుకున్నానండి, అయ్యయ్యో గుర్తు రావట్లేదు. చదువుకున్నదే శాస్త్రంలో అంటే బిందెడు నీళ్లలో గ్లాసు నీళ్లు కూడా తాగకుండా చెంచా నీళ్లు, ఆ చెంచా నీళ్లు కూడా తాగగానే అది కూడా గుర్తు రావట్లేదు. అంటే ఆ శాస్త్రం ఏమి మనకి ఉపయోగపడటం లేదు. చూడండి, 1,25,000 గ్రంథం మహాభారతం. అందులో అంతా చదవలేకపోయినా భగవద్గీత విష్ణు సహస్రనామం 2 తీసుకుంటే చాలు. భగవద్గీత 700 శ్లోకాలు, అమ్మో నా వల్ల కాదని పక్కన పెట్టేయచ్చు. పోనీ విష్ణు సహస్రనామం చదవరా, 107 శ్లోకాలు 108 కదా అని అంటే ఆ 108 చదవడానికి కూడా చాలా కష్టమే, వాడి వల్ల కాదు. పోనీ ఒక్క శ్లోకం చదవరా, ఈ కంఠస్థం చేసుకో అంటే సమయానికి అది గుర్తురాదు. ఇది మన పరిస్థితి. ఇలా ఉండేటువంటి వీళ్ళందరూ సంసారులు అంటారు. ఇలాంటి వాడు తెలుసుకోవాలి అనుకుంటున్నాడు పరమాత్మ. ఏమేం తెలుసుకోవాలి? స్వరూపం, ఉపాయం, ఫలం. ఈ 3 రహస్యాలు తెలిస్తే చాలటండి. జ్ఞానత్రయం ఉపాధేయం ఏతదన్యత్ నకించన. దీనికంటే వేరేది ఏది అక్కర్లేదు. జ్ఞానత్రయం ఉపాధేయం, ఈ 3 రహస్య జ్ఞానాలు తెలిస్తే చాలు. ఏమేంటి అవి? స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్య జ్ఞానం, ముముక్షుభి. ముముక్షు అయిన వాడు మాత్రమే, అందరూ తెలుసుకోవడానికి కాదు. రేపు వస్తుంది ఆ ఒక సూత్రంలో, మొట్టమొదటి సూత్రంలో ముముక్షు అయిన వాడు తెలుసుకోవాల్సినవి ఏమిటి అని చెప్తారు. దాన్ని ఇక్కడ అవతారికలో చెప్తున్నారు. స్వరూపం. ఏమిటి స్వరూపం అంటే? నేనెవరు, స్వస్వరూపం అంటారు. రెండోది ఉపాయము. ఏంటి ఉపాయం అంటే? ఉపఈయతే. ఏది మనం పొందాలనుకుంటున్నామో, కోరుకున్నామో దాన్ని దగ్గర దాకా తీసుకెళ్ళాలి, ఆ సమీపానికి తీసుకెళ్ళాలి. ప్రాప్యతే స్వాభీష్టం అనేనేతి ఉపాయ. ఏది నేను పొందాలనుకుంటున్నానో ఆ ఉపాయం దగ్గరికి తీసుకువెళ్ళేది ఏదో, అంటే ఆ కోరుకునే దాని దగ్గరికి తీసుకువెళ్ళేది ఏదో, దానికి పేరు ఉపాయము అంటారు.
మూడవది పురుషార్థము. పురుషార్థము అంటే పురుషై అర్ధ్యత ఇది పురుషార్థ. పురుషుని చేత కోరబడేదేదో దాని పేరు పురుషార్థము అన్నారు. ఈ మూడు తెలిస్తే చాలు. ఎలా తెలియాలి? యాథాత్మ్యము అన్నారు. యాథాత్మ్యము అంటే యథా యథా ఆత్మనోభావ అంటే ఏది వాడు మనసులో అనుకుంటాడో అదనమాట. యాథాత్మ్యము అంటే దాన్ని చాలా అందంగా చెప్పారు. ఉన్నతున్నట్టుగా యథావస్థిత వేషత్తై, యథా ఎలా ఉందో ఆ ఉన్నటువంటి అవస్థ ఏదైతే ఉందో ఎలా ఉందో దాన్ని అలాగే తెలుసుకోవాలి. ఉన్నదున్నట్లుగా మనం అంటుంటాం చూడండి, అరే ఏం చెప్పడం, ఉన్నది ఉన్నట్టు చెప్పడం, లేని చెప్పకంటామే. అలా ఉన్నది ఉన్నట్లుగా మనం తెలుసుకోవాలి. ఈ మూడు రహస్యాలు ఏమేంటివి? స్వరూపం, ఉపాయం, పురుషార్థం. ఈ మూడు ఉన్నట్టుగా తెలుసుకునేలా చెయ్యాలని పరమాత్మ ఏం చేస్తున్నాడు? ఈ రహస్యత్రయ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఎలా అందిస్తున్నాడు అది మనం రేపు తెలుసుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సుందష్ట జీవజీవాతవే నమః. శేషో వా సంజ్ఞనాథో వా శ్రీపతిర్వేతి సాత్వికైః వితర్క్యాయ మహాప్రాజ్ఞైః భాష్యకారాయ మంగళం. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య ఇతి రాజాయ మంగళం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీరనిత్యమంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.